రామనాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద, బాలకృష్ణ మీద ఉన్న ప్రేమ ఒకవేళ ఉంటే ఉండండి, వాళ్ళ మధ్య గ్యాప్ ఉందని వాళ్లే ప్రచారం చేసుకున్నారు, పేపర్లో వార్తలు రాయించుకున్నారు, ఉంటే ఉంది, మళ్ళీ వచ్చి ఆయన ప్రదర్శించారు ఆ ప్రేమని. కానీ మహిళల పైన ఇన్ని ఘటనలు జరుగుతుంటే ఒక్క ఇన్సిడెంట్ పైన కూడా గతంలో ఊగిపోయినట్టుగా ఎందుకు ఊగిపోవడం లేదు? పవన్ కళ్యాణ్లో ఈ మార్పేంటి? ఈశ్వర్ గారు, ఒక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా అవకాశవాది అయితే పవన్ కళ్యాణ్ గారు అంతకుమించి పచ్చి అవకాశవాదిగా మారిపోతున్నారు అన్న దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఎన్నికల ముందు హామీలు ఇచ్చినా, మాటలు చెప్పినా, ఆ తర్వాత వాటిని ఎగ్గొట్టే సమయంలో కనీసం ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఇదిగో నేను ఇందువల్ల చేయలేకపోతున్నాను, నా మోసాన్ని ఇలా అర్థం చేసుకోండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అసలు అది కూడా చేయడం లేదు, చాలా మౌనంగా ఉంటున్నారు. సరే, ఇవన్నీ ఈయనకు తెలియడం లేదా, అన్ని విషయాల్లోనూ ఇలాగే ఉన్నారా అంటే అలా లేదు. పక్క రాష్ట్రంలో, అంటే దీన్ని మీరు కాస్త సానుకూలంగానే చూడాలి, పక్క రాష్ట్రంలో ఒక ఆలయ పూజారి మీద దాడి జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెళ్ళారు, అంతా వెళ్ళారు. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిందే. కానీ ఈయన డీసీఎం గా ఉన్న సొంత రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగితే స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఒకే 5 అంశాలను వాడారు. లా అండ్ ఆర్డర్ కి సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు 5 ఏళ్లలో కేవలం ఒక 5-6 ఘటనల్ని పదే రిపీటెడ్ గా ప్రచారం చేస్తూ మొత్తం గవర్నమెంట్ ని పడగొట్టారు. అందులో చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ప్రభుత్వానికి కానీ నేరుగా సంబంధం లేని అంశాలను కూడా ప్రస్తావించారు. అందులో సుగాలి ప్రీతి గారి వ్యవహారం కూడా ఒకటి. మీరు గమనిస్తే తొలి రోజుల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం కనీసం హోంమంత్రి గారు స్పాట్ కు వెళ్ళేవారు, వెంటనే స్పందించేవారు. కానీ ఈ మధ్య అది కూడా చేయడం లేదు. హోంమంత్రి గారు కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు సైలెంట్ అవుతున్నారంటే వీళ్ళు గాలికి వదిలేశారు రాష్ట్రాన్ని, లా అండ్ ఆర్డర్ ని. మనం స్పందిస్తే దాని మీద ఇంకా పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతోంది, దానివల్ల ఇంకా పెద్ద రచ్చ అవుతోంది. కాబట్టి మనం స్పందించకుండా కామ్గా ఉంటే, మాకేమీ తెలియదు అన్నట్టుగా ఉంటే 2 రోజులు అవతల వాళ్ళు అరిచేసి కామ్ అయిపోతారు, ఒంటి చేత్తో ఎక్కువ రోజులు చప్పట్లు కొట్టలేరు అన్న నిర్ధారణతో వీళ్ళంతా ఉన్నట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే పరిస్థితుల్లో పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇదే కేసులు విపరీతంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరగలేదు అని. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించడం లేదు అన్నప్పుడు ఆయన మనస్తత్వాన్ని కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక లైన్ అన్నారు, చాలా కీలకమైన లైన్. అదేంటంటే, అధికారంలోనికి రావడం కోసం అనేక పోరాటాలు చేసి అధికారంలోనికి రావడం వేరు, అధికారంలోనికి వచ్చిన తర్వాత వేరు అని మాట్లాడారు. ఒక రకం ఆయన ఒక మాట అంటే, మేము అధికారంలోనికి రావడం కోసం ఎన్ని పచ్చి అబద్ధాలైనా చెప్తాం, ఏ పోరాటమైనా చేస్తాం, కానీ అధికారంలోనికి వచ్చిన తర్వాత అంతే నిజాయితీగా ఉంటాం అని మీరు అనుకోవడం తప్పు అన్నది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం చూస్తే ఆయన కేవలం అధికారం కోసమే పనిచేస్తున్నారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి నాకు పరిటాల రవి గుండు కొట్టించారని ప్రచారం మొదలుపెట్టిందే టీడీపీ కేంద్ర కార్యాలయం అన్నారు. మళ్ళీ ఆ పార్టీతో కలిసి నా ఎంట ఉన్న వాళ్ళని, నా సామాజిక వర్గం వాళ్ళని బాలకృష్ణ అలగా జనం అంటున్నారు అని ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ ఇక నన్ను బాలయ్య అని పిలువు అని బాలకృష్ణ అంటున్నా కూడా నాకు మనసు రావడం లేదు, ఆయన అంటే నాకు అపారమైన గౌరవం, సార్ అని పిలవాలనిపిస్తోంది అంటూ మాట్లాడారు. ఇదే నారా లోకేష్ గారు, నా తల్లిని తిట్టించావు నారా లోకేష్, నిన్ను వదిలిపెట్టను అన్న వ్యక్తి కాంప్రమైజ్ అయిపోయారు, వెళ్ళిపోయి నిన్ను ఏమంటున్నారు, భావి ఆంధ్రప్రదేశ్ రూపకర్త అంటూ ఒక బిరుదు కూడా ఇచ్చేశారు లోకేష్ గారికి. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ కేవలం రాజకీయం కోసమే చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రకరకాలుగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారమే పరమాధిగా, ఎమ్మెల్యే అవుతే చాలు అనుకున్నారు, ఎమ్మెల్యే అయ్యారు, ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు. ఒక్కసారి బాలకృష్ణ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమనేది ఒక్కసారి వాళ్ళు ఏం మాట్లాడారు గతంలో ఎలాగా జనం దీనిపైన ఒక్కసారి వినిపిస్తాను సార్, ఎలాగ ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి ఒక్కసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. అంటే ఒక తోక లేదు, ఒక తొండం లేదు, అలాగా బాగా చదువు వెంటేసుకుని తిరుగుతున్న పార్టీలన్నీ చూస్తున్నాం మనం. సో చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బాలకృష్ణ గారికి కూడా చెప్తూ ఉన్నాం, మీరు పెద్దలు, ఎన్టీ రామారావు గారి అబ్బాయి మీరు నా దగ్గరికి వచ్చే, మా పార్టీకి వచ్చే జనాల్ని మీరు శంకర్ జాతి నా కొడుకులు, అలగా జనం అని తిడతా ఉన్నారు. ఎప్పుడు ఆయనను ప్రేమగా బాలయ్య అని పిలువంటారు, కానీ నాకు ఆయన ఎప్పుడు సార్ అనే పిలువాలనిపిస్తుంది. నాకు ఆయన మీద నాకు అపారమైన గౌరవం.
అన్నాడు. సంకర పార్టీ అంటే భవిష్యత్తులో మళ్ళీ బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సంకర జాతిన అని తిట్టకుండా ఉండడం కోసం సార్ అంటున్నారేమో, దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నామేమో రామనాథ్ గారు. అలాగేం ఉండదు ఈశ్వర్ గారు. నడిచినంత కాలం నడుస్తారు, ఎదురు తిరిగినప్పుడు చాలా ఉంటుంది. పాపం జనసేన వాళ్ళైతే ఈ మధ్య ఒక వారంలోనే వాళ్ళు హై చూశారు, లో చూశారు. ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ ఫోన్ తీయలేదంట, ముఖ్యమంత్రిని లెక్క చేయలేదంట అన్నప్పుడు జనసేన వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఛాతీ 55 ఇంచులు దాటిపోయింది. మా నాయకుడు ఏకంగా చంద్రబాబు నాయుడిని ధిక్కరిస్తున్నారు, అది స్టామినా అన్నారు. కానీ మొన్న వెళ్ళేసి మొత్తం 3 తరాలకు విధేయత ప్రకటించేసరికి ఇదేంటి ఇలా అయిపోయారు మా పవన్ కళ్యాణ్, మరి ఇంత విధేయతన. ఇంకో విషయం, గతంలో కొద్ది రోజుల క్రితం ఈ డిప్యూటీ సీఎం దాని మీద చర్చ నడిచినప్పుడు మరి నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికే గారు కాదు, మీ మనముడికి కూడా మేము కృతజ్ఞులుగా ఉంటామని చెప్పదలుచుకున్నారేమో కానీ నారా లోకేష్ కుమారుడు చెస్ లో ఒకటి సాధిస్తే నెల రోజుల తర్వాత ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. లేటుగా తెలిసిందేం వార్త, లేటుగా అంత డిప్యూటీ సీఎం ఖాతాలోనే పెట్టేశారు. అంటే మేము అన్ని తరాలకు మీకు విధేయులుగా ఉంటాము అనేది. అయితే ఒక్కటి మాత్రం నిజం ఈశ్వర్ గారు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారికి మంత్రి పదవి నాదెండ్ల మనోహర్ గారికి వచ్చినందుకు వాళ్ళు ఆనందంగా ఉన్నారేమో కానీ ఇప్పుడు జనసేనలోనే మానసికంగా 2 విభజనలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఒకరైతే, మామూలు జనసేన కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా ఎవరు కూడా సంతోషంగా లేరు. నెక్స్ట్ టైం ఇదే పవన్ కళ్యాణ్, ఇదే చంద్రబాబు నాయుడు అంతా కలిసి వచ్చినా సరే క్షేత్రస్థాయిలో జనసేన పార్టీ నాయకులైతే, కార్యకర్తలైతే సహకరించేందుకు వాళ్ళు ఏ మాత్రం సిద్ధంగా లేదు. మేము మోసపోయామన్న కేటగిరీలో వాళ్ళు ఉన్నారు తొలి ఫేజ్ లో. కాబట్టి ఇదంతా ఏంటంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారు పచ్చి అవకాశవాద రాజకీయాలు చేశారన్నది స్పష్టంగా అర్థమవుతుంది. సార్ ఇది ఈనాడు పేపర్ గురించి ఏమైనా చెప్తారా సార్? ఇట్లా రాయడం ఏంటి వార్త? సుగాలి ప్రీతి పేరు అది తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి వచ్చిందో లేకుంటే జనసేన రెండిట్లో ఉంది సార్, రెండిట్లో ఉంది. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఒకే రకంగా ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా సబ్ ఎడిటర్లు జస్ట్ సేమ్ ఉంటే బాగోదని చెప్పి కాపీని అటు ఇటు ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని పెట్టుకుంటుంటారు. ఆ ప్రయత్నంలో దాదాపు లైన్లన్నీ సేమ్ వచ్చేసాయి. ఇప్పుడు మీడియా కూడా ఏమైపోయిందంటే బహిరంగంగానే వాళ్ళు తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలే మా ప్రయోజనాలు, మాకు కలియుగ వెంకటేశ్వర స్వామి కంటే మా కళ్ళ ముందు కనిపించే చంద్రబాబు నాయుడు గారే మాకు ప్రత్యక్ష దైవం అనే స్థాయికి ఈ మీడియా వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా అలాగే రాస్తారు వాళ్ళు. వాళ్ళ నుంచి అంతకు మించి కూడా మనం అంచనా వేయడం, ఆశించడం కూడా తప్పేనేమో. రైట్.